టీడీపీకి చాప కింద నీరులా జనసేన పాకుతుందా? ఎన్నికల్లో ఘోరంగా నష్టపోయిన వైసీపీ నుంచి వెళ్తున్న జాయినింగ్స్ జనసేన బీజేపీలోకే ఎందుకు వెళ్తున్నాయి? కడపలో ఫ్లెక్సీ వార్ దేనికి సంకేతం? గ్రామాల్లో టీడీపీ జనసేన మధ్య పోరుకు కారణమేంటి? ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండి కూడా పవన్ కళ్యాణ్ దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్ళలేదు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీలో 2 పవర్ హౌసెస్ ఉండడంపై జనసేనలో అసంతృప్తి రగిలిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకటి చంద్రబాబు రూపంలో, మరొకటి లోకేష్ రూపంలో 2 పవర్ సెంటర్స్ ఉండడంపైనే అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యం రావడం లేదనేది జనసేనలోని ఒక వర్గం వాదన. అందుకే ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వైసీపీలోని అసంతృప్తులందరినీ కూడా తమ పార్టీ వైపుకు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఎలాగో టీడీపీ ఇప్పటికే నేతలతో ఓవర్ ఫ్లోటింగ్ కావడంతో జనసేనే బెటర్ అని భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే టీడీపీని కాదని ఎక్కువగా జనసేనలోకి, లేదంటే రెండో ఆప్షన్గా బీజేపీలోకి కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది. కడపలో ఇటీవల రేగిన ఫ్లెక్సీ వివాదం ప్రకంపనలు రేపింది. అది చాలదన్నట్టు లోకేష్ కు డిప్యూటీ సీఎం వివాదంతో టీడీపీ జనసేన పార్టీల మధ్య మరింత రగడ రేగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వరుసగా పదే టీడీపీ నేతలు డిమాండ్ చేయడం, దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలి అనేది తమ కల అంటూ జనసేన నేతలు చెప్పుకొచ్చారు. దీంతో కూటమిలో భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరినట్లయింది. మరోవైపు వైసీపీ నుంచి వచ్చే చేరికలతో జనసేన గ్రాఫ్ పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ మాత్రం తగ్గిపోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో టీడీపీకి జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.
టీడీపీకి చాప కింద నీరులా జనసేన పాకుతుందా? ఎన్నికల్లో ఘోరంగా నష్టపోయిన వైసీపీ నుంచి వెళ్తున్న జాయినింగ్స్ జనసేన బీజేపీలోకే ఎందుకు వెళ్తున్నాయి? కడపలో ఫ్లెక్సీ వార్ దేనికి సంకేతం? గ్రామాల్లో టీడీపీ జనసేన మధ్య పోరుకు కారణమేంటి? ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండి కూడా పవన్ కళ్యాణ్ టావోస్ పర్యటనకు ఎందుకు వెళ్లలేదు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది కోరుతున్న పరిస్థితి. మరోవైపు జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది, టీడీపీ గ్రాఫ్ తగ్గుతోంది. లేదంటే జనసేనలోకి జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే సెకండ్ ఆప్షన్ గా బీజేపీలోకి వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైప్ తగ్గుతోంది అని చెప్పేసి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, ప్రస్తుతం చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లోనే చూసుకుంటే కనుక గ్రామస్థాయి నుంచి కూడా అంటే టీడీపీకి జనసేనకి మధ్య విభేదాలు, అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే కనుక టీడీపీ చూసుకుంటే కనుక జనసేన కార్యకర్తలను కానీ నాయకులను కానీ పట్టించుకోవట్లేదు అనేది ఒకటైతే కనుక ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక కొత్తగా తెర మీదకి అంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనేది, అదేవిధంగా జనసేన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేది ఫ్లెక్సీలు కడతాం కానీ ఈ వివాదం అంటే టీడీపీ నాయకులు కూడా ఇలా ప్రస్తావన తీసుకోవడం జరిగింది. అయితే కనుక దీని మీద చంద్రబాబు ఖండించినప్పటికీ కూడా అంతర్గతంగా కూడా డిప్యూటీ సీఎం నారా లోకేష్ చేయాలనేది కూడా వ్యవహారం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక నిన్న కడపలో జరిగిన సంఘటన ఇది ఫ్లెక్సీ వివాదం కానీ, అదేవిధంగా చూసుకుంటే కనుక టీడీపీ నాయకులను జనసేన నాయకులు కూడా అంతర్గతంగా విభేదాలు కానీ అన్ని చూసుకుంటే కనుక టీడీపీ కూటమి అది ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే వేటల వార్తలని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక టీడీపీలో చూసుకుంటే కనుక ఇద్దరు పవర్ హౌస్లు అంటే ఓ పక్కన చంద్రబాబు నాయుడు, ఓ పక్కన నారా లోకేష్. అంటే నారా లోకేష్ ఉనికి చాటుకోవడం కోసం టీడీపీలతో ఒక టీంని ఏర్పాటు చేస్తారని కూడా ఒక ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి. అంటే ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక టీడీపీ ఫుల్ అయిపోయే పరిస్థితి. అంటే ఎక్కడ కానీ నాయకులే కానీ ద్వితీయ శ్రేణుల నాయకులే కానీ ఎవరు కూడా టీడీపీకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అదేవిధంగా ఎవరికైతే టికెట్ దొరకని నాయకులు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడాను జనసేన వైపు చూస్తున్నారు అనేది ప్రస్తుతం అయితే వచ్చిన ప్రచారం అవుతుంది. అయితే కనుక వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైతే వైసీపీ ఘోర పరాజయం 11 సీట్లకి పరిమితం అవుతుంది జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కనుక ఈ వైసీపీలో ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నప్పుడు సామాన్య ఉదయపాన్ని రీసెంట్గా చూసుకుంటే కనుక జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాయలసీమలోనూ కానీ అదే ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జనసేన వైపు ఎక్కువ చూస్తూ ఉన్నారు. అయితే కానీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గేట్లు తెరిచారు అంటే ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కానీ వీళ్ళంతా కూడా జనసేన వైసీపీ ఉన్న నాయకులందరూ కూడా జనసేనలో జాయిన్ అవ్వడం, అదే కానీ జనసేనలో అవకాశం లేని వాళ్ళు మాత్రం బీజేపీకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే కనుక సెకండ్ ఆప్షన్ చూసుకుంటే కనుక బీజేపీ, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే జనసేన. అదే విధంగా చూసుకుంటే కనుక జనసేన అంటే గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలంటే కనుక వైసీపీ నాయకులందరినీ కూడా జనసేనలో కలుపుకుంటే రేపు పొద్దున 2029 కానీ 2027 జమిలీ ఎన్నికల్లో కూడా చూసుకుంటే కనుక టీడీపీకి జనసేనకి సమానమైన పోటీ అయితే ఉంటుందని చెప్పుకున్న పరిస్థితి. అయితే కనుక ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక అంటే వైసీపీ అనేది కనుమూరుగయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా అందరూ జనసేనలోకే వెళ్తున్నారు, సెకండ్ ఆప్షన్ కింద బీజేపీలోకి వెళ్తున్నారు. మరి అసలు ఏపీలో టీడీపీ సిచ్యువేషన్ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ టావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళలేదు? సెకండ్ ఆప్షన్ గా సెకండ్ పవర్ లో ఉన్నారు ఆయన, డిప్యూటీ సీఎం. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు పక్కన పెట్టారు? దీని మీద క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, క్లారిటీ ఇచ్చారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, పవర్ ఇవ్వాలో అని చెప్పేసి. సో లోకేష్ కూడా నాకు పదవుల మీద ఆశ లేదని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తున్నాయి?
ఎస్ ప్రస్తుతం చూసుకుంటే కనుక వైజాగ్లో నిన్న ఏదైతే నారా లోకేష్ అంటే అధిష్టాన పెద్దలు ఏదైతే చెప్తున్నారో నేను దానికే కట్టుబడి ఉంటాము, నాకు పదవుల మీద ఆశ అయితే ఏమీ లేదు, అదేవిధంగా చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించిన పదవులను కూడా నేను ఆశించట్లేదు, ఎవరైతే గ్రామస్థాయి నుంచి ఎవరైతే నాయకులు వాళ్ళంతా ఎదుగుతూ రావాలి తప్పించి నేను ఒక్కరినే పదవులు అనుభవిస్తే కరెక్ట్ కాదని చెప్పి నేను నారా లోకేష్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే విధంగా చూసుకుంటే కనుక కొంతమంది అంటే వైసీపీ అంటే గేమ్ అంటే వైసీపీలో ఏదైతే సోషల్ మీడియా ప్రచారం అయితే ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి అంతర్గత విభేదాలు ఉన్నాయి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడాను లోకేష్ కానీ అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడాను మాకు అంతర్గత విభేదాలు ఏమీ లేవు, చాలా క్లారిటీతో ఉన్నాము, రాష్ట్రం అభివృద్ధి మాకు ధ్యేయం అనేది ముందుకు వెళ్తామని చెప్పి క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.